ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్, 10 మినిట్స్లో ఈజీగా చేసుకునే న్యూ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సమ్మర్ కాబట్టి ఎక్కువ మామిడికాయలు ఉంటాయి. మామిడికాయలతో ఎప్పుడు పచ్చడి, పులిహోరనే కాకుండా కొత్తగా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ అయితే. కావాల్సిన ఐటమ్స్ ఒక గ్లాసు బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. ఒక మీడియం సైజు మ్యాంగో తీసుకోవాలి. మీడియం సైజు ఒక ఆనియన్స్ కూడా తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఎప్పుడు చేసుకునే రెసిపీసే కాక ఇలా మ్యాంగో కొత్తగా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఫ్రెండ్స్, బాస్మతి రైస్ని అయితే 2-3 టైం బాగా వాష్ చేసుకొని 10 to 15 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. కాయనైతే మొత్తం తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకోవాలి. కాజు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. టేబుల్ స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేసుకొని ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత మనం తురుము పెట్టుకున్న మ్యాంగో తురుముని ఇందులో యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. మినిట్ అయితే కుక్ చేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడైతే బాస్మతి రైస్ ఇందులో యాడ్ చేసుకొని కలుపుకొని 2-3 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఒక టిప్ అయితే చెప్తున్నానండి. బాస్మతి రైస్ అనేది పొడిపొడిలాడుతూ రావాలంటే మనము ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. మీరు రైస్ అనేది నానబెట్టుకుంటే ఒక గ్లాసు రైస్కి 1.5 గ్లాసు వాటర్ సరిపోతాయండి. అప్పటికప్పుడే చేసుకున్నారంటే ఒక గ్లాసు రైస్కి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, అప్పుడే రైస్ అనేది పొడిపొడిలాడుతూ వస్తుంది. ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ 1.5 గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. 2 విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు యాడ్ చేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేనైతే 2 విజిల్స్ తర్వాత అయితే మూత తీసుకుంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఫ్రెండ్స్, పిల్లల లంచ్ బాక్స్లోనికైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లంచ్ డిన్నర్లోనికి కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ చేసుకునే రెసిపీస్ కాక ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, టేస్టీ మ్యాంగో మసాలా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు.